నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్, యూజువల్లీ ఈ మెయింటెనెన్స్ది ఏదైతే ఉందో సోషల్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ అని, వాళ్ళ మెయింటెనెన్స్ గురించి చేసిన యాక్ట్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమనుకుంటున్నారు అంటే కొడుకు మాత్రమే లయబుల్ పేరెంట్స్ని చూసుకోవడానికి, కూతుర్లైనా కోడళ్ళైనా వాళ్ళకి సంబంధం లేదు అని. అవును, చాలా రాంగ్ అజంప్షన్ ఇది. చాలామంది అలాగే అనుకుంటున్నారు. కొడుకు ఒకడే లయబుల్, కోడలు లయబుల్ కాదనుకుంటున్నారు చాలామంది. బట్ అది రాంగ్ అండి. అది ఒకసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొడుకు ఎంత రెస్పాన్సిబుల్, కోడలు కూడా అంతే రెస్పాన్సిబుల్. కొంతమంది కోడళ్ళు అయితే ఇంక నేను మాట్లాడను అని అనుకుంటే ఇంక నా రెస్పాన్సిబిలిటీ లేదు, నా తప్పే లేదు, నేను మాట్లాడినప్పుడు అసలు నా తప్పేముంటుంది అని అనుకుంటూ ఉంటారు. బట్ దట్స్ వెరీ రాంగ్ అండి. అది ఈవెన్ ఇఫ్ యూ డోంట్ స్పీక్, మీరు మాట్లాడకపోయినా అది క్రూయాలిటీ కిందకు వస్తుంది. అంటే ఈ వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ 2007 ఏం చెప్తుంది అంటే, ప్రతి పెద్దవాళ్ళకి నేను చెప్పేది ముఖ్యంగా, ప్రతి పెద్దవాళ్ళకి ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉంటారో, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవాళ్ళు, మనవరాళ్ళుతో సహా 18 years దాటాలి ఆ పిల్లలకి, మనవాళ్ళతో సహా తాతగారిని, అమ్మమ్మని, తాతగారిని, నానమ్మని చూసుకునే బాధ్యత వాళ్ళకి ఉంది అండర్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్. చూసుకోకపోతే వాళ్ళ మీద ఈ కేసు పెట్టచ్చు. పెట్టిన తర్వాత వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ పడే ఛాన్స్ ఉంది. ఇది ప్రాపర్ ప్రాసిక్యూషన్ చేస్తుంది ఈ కేసు. పోలీస్ కంప్లైంట్ కిందకే వస్తుంది. ఒక అడ్వకేట్ సపోర్ట్ తీసుకొని మీరు పోలీస్ కంప్లైంట్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఇది ప్రాపర్ క్రిమినల్ కేసు లాగానే రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్ 2 పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది చాలామందికి తెలియదు మేడం. తెలియక ఏమవుతున్నారంటే, కొడుకు చూసుకోకపోతే నేను ఇంకా దిక్కులేందాన్ని అయిపోతాను, కోడలు చూసుకోకపోతే దిక్కులేందాన్ని అయిపోతాను అని చెప్పి వాళ్ళు పెట్టే హింస భరిస్తూ వాళ్ళు బతుకుతున్నారు చాలామంది. మీరు మంచి మంచి ఫ్యామిలీస్ తీసుకోండి, ఎంతో కష్టపడి లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఇవాళ రోడ్ల మీద ఉన్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారు. ఇంకొక ఫ్యాషన్ ఏమైపోయిందంటే, ఓల్డ్ ఏజ్ హోమ్ 5-star ఓల్డ్ ఏజ్ హోమ్స్ కడుతున్నారు. పిల్లలు రికమెండ్ చేస్తున్నారు పేరెంట్స్ని, వెళ్ళి అక్కడ ఉండండి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది అది అనేసి పిల్లలు రికమెండ్ చేస్తున్నారు. అదే ఆ పిల్లలకి పిల్లలు ఉండుంటారు, ఆ పిల్లలు వీళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో రేపు పొద్దున పడేస్తే వీళ్ళ బతుకులు ఎలా ఉంటాయో అన్నది ఆలోచించుకొని మీ పేరెంట్స్కి ఆ మాట చెప్పాలి అని నేను చెప్తున్నాను. స్వతహా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, నేను నా సొంత ఫ్రెండ్స్ని చూస్తున్నాను అట్లా పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళమని పుష్ చేస్తున్నారు. వాళ్ళ మీద కేసు వేయచ్చు. వాళ్ళు మీ డబ్బులు, మీ కష్టార్జితం తిని పెరిగిన తర్వాత మిమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండండి, వెంటనే వాళ్ళ మీద ఈ కేసు వేయమని చెప్తున్నాను. ఇది మనము అవేర్నెస్ గురించి వీడియో చేస్తున్నాము. దయచేసి ఇట్లాంటి వీడియోస్ మీరు ఒక 10 మందికి షేర్ చేయండి. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి తప్పకుండా అవసరం ఉంటే మేము గైడ్ చేస్తాము. దగ్గరుండి అట్లాంటి పిల్లల మీద కేసులు వేస్తానికి మేము గైడ్ చేస్తామని చెప్తున్నాము. థ్యాంక్ యూ.